అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ట్విట్టర్లో జ్యోతిరాయ్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జ్యోతిరాయ్ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉంది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఒక వ్యక్తి. ఎడిట్ బై అభి అనే వ్యక్తి ఈ పోస్ట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ను 1000 మంది సబ్స్క్రైబ్ చేస్తే వీడియో బయట పెడతాను అని ఆఫర్ ఇచ్చాడు. గుప్పెడంత మనసులో జగతి మేడంగా జ్యోతిరాయ్ ఫేమస్ అయింది. యంగ్ డైరెక్టర్లను రెండో పెళ్లి చేసుకొని ఆమె పాపులర్ అయింది. సీరియల్లో చీరకట్టుతో పద్ధతిగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో కనిపిస్తుంది. ఇప్పుడు జ్యోతిరాయ్కి చెందిన ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ట్విట్టర్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనిపై కలకలం రేగుతోంది. పోస్టులు చూసి మనోవేదనకు గురయ్యాను. ఆ పోస్టులు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని జ్యోతిరాయ్ అంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్రతో మాట్లాడదాం. అనేంద్ర, ఎవరు ఈ పోస్టులు చేసింది? ఇప్పటికే ఈ పోస్టులపై జ్యోతిరాయ్ రియాక్ట్ అయ్యారు. నేను మనోవేదనకు గురయ్యాను, ఆ పోస్టులు చేసిన వారికి శిక్ష పడాలి అని ఆమె కోరుతున్నారు. దీనిపై ఏమైనా ఫిర్యాదులు చేశారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మనకి ఉప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన కన్నడ నటి జ్యోతిరాయ్. అంటే ఈ సీరియల్లో తను మేల్ లీడ్ ఎవరైతే రిషి అనే పాత్ర ఉందో తనకి తల్లిగా జగతి అనే క్యారెక్టర్, అంటే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా దగ్గరైన క్యారెక్టర్ అనమాట. అంటే తన వయసుకు మించిన క్యారెక్టర్ కూడా, తన వయసుకి సంబంధం లేకుండా తన ఆ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ గా, ట్రెడిషనల్ గా చేశారు. ఆ కట్టు పొట్టు చూస్తే అందరూ కూడా చాలా ట్రెడిషనల్ గా, ఇన్స్పైర్ గా, తన డ్రెస్సింగ్ కూడా బాగా ఉంటుంది. బట్ తన అశ్లీల ఫొటోస్ అనేవి లీక్ అవడం అనేది నిజంగా చాలా షాక్ కు గురి చేసింది. సో తన వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నవి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మేము వెంటనే అప్లోడ్ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేయడం, ఈ పోస్ట్ నిజంగా కలకలం సృష్టించిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇటువంటి డీప్ వీడియోస్ కూడా రావడం జరిగింది ఇంతకు ముందు కూడా. సో దీని మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు, ఫిర్యాదులు చేశారు. సో ఇప్పుడు కూడా అట్లాగే ప్రాపర్ గా అది నిజంగానే తన ఫోటోనా, తన వీడియో నిజంగా తన దగ్గర ఉందా అనేది అయితే డీటెయిల్డ్ గా ఇంకా తెలియదు. ఆ ఫోటోస్ కూడా నిజంగా తన ఫోటోనా మార్కింగ్ చేశారనే విషయం మీద కూడా మనం కొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో కానీ ఈ విషయం మీద తనైతే నిజంగా చాలా మనోవేదనకు గురైనట్టయితే తెలుస్తుంది. తను 20 years అప్పుడే మ్యారేజ్ చేసుకుంది. సో తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ అయింది. ఒక మూవీలో కూడా తను యాక్ట్ చేస్తుంది. సో తనకి 11 years బాబు కూడా ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇటువంటి ఫోటోస్ అనేవి బయటకు తీసుకురావడం, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది మాత్రం ఇది దర్యాప్తు చేయాలని చెప్పేసి చాలా మంది కూడా ఇప్పటికే ఇంతకుముందు హీరోయిన్స్ విషయంలో కూడా ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రావడం, సో కొన్ని వీడియోస్ లీక్ చేయడం, ఇట్లాగా చాలా మంది సోషల్ మీడియాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, సో ఇట్లా సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు కానివ్వండి, లేదంటే వాళ్ళని పబ్లిక్ గా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోస్ మార్కింగ్ చేసి వాళ్ళ పనుని తీసే విధంగా ఇట్లా చాలా మంది చేస్తున్నారు. ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందు కూడా చాలా మంది సో రైజ్ చేశారు. సో ఇప్పుడు కూడా దీనికి చాలా సపోర్ట్ చేస్తూ ఇటువంటి ఫేక్ ఫోటోస్ ని, ఫేక్ వీడియోస్ ని మనం బయటకు రాకుండా ఖండించాలని చెప్పేసి ఇప్పుడు ఎడిట్ బై అభి అని ఎవరైతే అకౌంట్ లో పోస్ట్ చేశారో, తను ఎవరు ఎక్కడి నుంచి పోస్ట్ చేశారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. వాళ్ళని త్వరలోనే పట్టే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళు ఈ వీడియోని అప్లోడ్ చేయకముందే సో వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఎందుకు చేయాలనుకున్నారు, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, దీనిపైన ఎవరైనా యూనిట్ రియాక్ట్ అయ్యారా? సీరియల్కి సంబంధించిన యూనిట్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అంటే సీరియల్స్ కి సంబంధించి యూనిట్ ఇప్పటి వరకు అంటే రియాక్ట్ అవడానికి తను పెట్టిన ఫోటో ఒరిజినలా కాదా, ఎవరైనా ఫేక్ చేసి పెట్టారా అనే దాని మీద ఆలోచనలో ఉన్నారు. మేబీ ఒరిజినల్ కాదు అనేది పక్కన పెడితే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న సెలబ్రిటీ యొక్క పరువు తీసే విధంగా ఇట్లా పోస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి టీం నుంచి, అంటే ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. ఇటువంటివి రిపీట్ కాకుండా చూడాలి, సోషల్ మీడియాని ఇట్లా యూజ్ చేయకుండా సో ప్రాపర్ గా ఉండేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం. రైట్ అనేంద్ర, గుప్పెడంత మనసు హీరోయిన్ జ్యోతిరాయ్ అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి అంటూ కర్ణాటకలో పెద్ద ఎత్తున సంచలనం చెలరేగుతోంది. ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది జ్యోతిరాయ్ అనే హ్యాష్ట్యాగ్. జ్యోతిరాయ్ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉంది అంటూ ట్విట్టర్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఎడిట్ బై అభి అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ను
1000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోను పోస్ట్ చేస్తాను అంటూ అందులో పెట్టాడు. దీనిపై పెద్ద ఎత్తున సంచలనం చెలరేగింది. దీనిపై నటి జ్యోతి రాయ్ కూడా రియాక్ట్ అయ్యారు. నా వీడియోలు సోషల్ మీడియాలో పెడతాను అంటూ చేసిన పోస్ట్ చూసి నేను కలవరానికి గురయ్యాను, నన్ను చాలా బాధించింది. ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అంటూ ఆమె పోస్ట్ కూడా చేసింది. ఆమె సీరియల్లో చీర కట్టుతో చాలా పద్ధతిగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో కనిపిస్తూ ఉంటుంది. జ్యోతిరాయ్కి 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రజ్వల్ రేవಣ್ణ సెక్స్ స్కాండిల్ మరవక ముందే జ్యోతిరాయ్ లీక్డ్ వీడియోతో కర్ణాటక షేక్ అవుతోంది. వివాదంపై జ్యోతిరాయ్ స్పందించారు. ఆ పోస్టులతో మనోవేదనకు గురయ్యాను అని జ్యోతిరాయ్ అంటున్నారు. నా పరువును బజార్కు ఈడ్చిన నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందే అని జ్యోతిరాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, గుప్పడంత మనసు హీరోయిన్ జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ట్విట్టర్లో జ్యోతి రాయ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియో తమ వద్ద ఉంది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఒక వ్యక్తి. ఎడిట్ బై అభి అనే వ్యక్తి ఈ పోస్ట్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ను 1000 మంది సబ్స్క్రైబ్ చేస్తే వీడియో బయట పెడతాను అని ఆఫర్ ఇచ్చాడు. గుప్పెడంత మనసులో జగతి మేడంగా జ్యోతి రాయ్ ఫేమస్ అయింది. యంగ్ డైరెక్టర్లను రెండో పెళ్లి చేసుకొని ఆమె పాపులర్ అయింది. సీరియల్లో చీరకట్టుతో పద్ధతిగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో కనిపిస్తుంది. ఇప్పుడు జ్యోతి రాయ్కి చెందిన ప్రైవేట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ట్విట్టర్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనిపై కలకలం రేగుతోంది. పోస్టులు చూసి మనోవేదనకు గురయ్యాను, ఆ పోస్టులు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని జ్యోతి రాయ్ అంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్రతో మాట్లాడదాం. అనేంద్ర, ఎవరు ఈ పోస్టులు చేసింది? ఇప్పటికే ఈ పోస్టులపై జ్యోతి రాయ్ రియాక్ట్ అయ్యారు. నేను మనోవేదనకు గురయ్యాను, ఆ పోస్టులు చేసిన వారికి శిక్ష పడాలి అని ఆమె కోరుతున్నారు. దీనిపై ఏమైనా ఫిర్యాదులు చేశారా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మనకి ఉప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన కన్నడ నటి జ్యోతి రాయ్. అంటే ఈ సీరియల్లో తను మేల్ లీడ్ ఎవరైతే రిషి అను పాత్ర ఉందో తనకి తల్లిగా జగతి అనే క్యారెక్టర్, అంటే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా దగ్గరైన క్యారెక్టర్ అన్నమాట. అంటే తన వయసుకు మించిన క్యారెక్టర్ కూడా, తన వయసుకు సంబంధం లేకుండా తన ఆ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ గా, చాలా ట్రెడిషనల్ గా చేశారు. ఆ కట్టు పొట్టు చూస్తే అందరూ కూడా చాలా ట్రెడిషనల్ గా, ఇన్స్పైర్ గా, తన డ్రెస్సింగ్ కూడా బాగా ఉంటుంది. బట్ తన అశ్లీల ఫొటోస్ అనేవి లీక్ అవడం అనేది నిజంగా చాలా షాక్ కు గురి చేసింది. సో తన వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నవి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మేము వెంటనే అప్లోడ్ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేయడం, ఈ పోస్ట్ నిజంగా కలకలం సృష్టించిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇటువంటి డీప్ వీడియోస్ కూడా రావడం జరిగింది ఇంతకు ముందు కూడా. సో దీని మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు, ఫిర్యాదులు చేశారు. సో ఇప్పుడు కూడా అట్లాగే ప్రాపర్ గా అది నిజంగానే తన ఫోటోనా, తన వీడియో నిజంగా తన దగ్గర ఉందా అనేది అయితే డీటెయిల్డ్ గా ఇంకా తెలియదు. ఆ ఫోటోస్ కూడా నిజంగా తన ఫోటోనా మార్పింగ్ చేశారా అనే విషయం మీద కూడా మనం కొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో కానీ ఈ విషయం మీద తనైతే నిజంగా చాలా మనోవేదనకు గురైనట్టయితే తెలుస్తుంది. తను 20 years అప్పుడే మ్యారేజ్ చేసుకుంది. సో తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ అయింది. ఒక మూవీలో కూడా తను యాక్ట్ చేస్తుంది. సో తనకి 11 years బాబు కూడా ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇటువంటి ఫోటోస్ అనేవి బయటకు తీసుకురావడం, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా, ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది మాత్రం ఇది దర్యాప్తు చేయాలని చెప్పేసి చాలా మంది కూడా ఇప్పటికే ఇంతకుముందు హీరోయిన్స్ విషయంలో కూడా ఇటువంటి డీప్ ఫేక్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రావడం, సో కొన్ని వీడియోస్ లీక్ చేయడం, ఇట్లాగా చాలా మంది సోషల్ మీడియాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, సో ఇట్లా సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు కానివ్వండి, లేదంటే వాళ్ళని పబ్లిక్ గా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోస్ మార్పింగ్ చేసి వాళ్ళ పనుని తీసే విధంగా ఇట్లా చాలా మంది